హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా టమాటా రైస్ అయితే చేస్తున్నానండి. దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు జీలకర్ర వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అయితే అల్లము చిన్నులపాయలు దంచి వేస్తున్నానండి. వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు ఇంకా గరం మసాలా టేస్ట్కి సరిపడా కారం అయితే వేస్తున్నానండి. పిల్లల కోసం అని చెప్పి చేస్తున్నాను, అందుకని కారం అయితే కొద్దిగానే వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తము కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. మొత్తము ఉడికిన తర్వాత మనము రైస్ని అయితే వేసుకోవాలండి. రైస్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తము కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది, సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.